నమస్తే అందరికి. ఎలా ఉన్నారండి? అందరూను బాగున్నారనుకుంటున్నానులేండి. ఇవాళ మీకు వాడపల్లిస్ కిచెన్ నుంచి మిక్స్డ్ బిర్యానీ చేయబోతున్నామండి. మిక్స్డ్ బిర్యానీలో ప్రాన్స్, నాటుకోడి మటన్ వేయబోతున్నామండి. చిన్న ఉల్లిపాయలు కూడా టేస్ట్గా ఉండేలాగా చిన్న ఉల్లిపాయలు కూడా వేస్తున్నామండి. హెల్దీ ఉల్లిపాయలు. ఇదిగోండి 4 రొయ్యలు ఉన్నాయి. ఇదిగోండి మన ఎప్పుడో మేము నాటుకోడి మాంసం ఉండేం కదండి, అది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాం, కొద్దిగా ఉందండి. ఇదిగో కొంచెం మటన్ ఉందండి, మొన్న మటన్ ఉండేవి, అది కూడానండి. అన్నీ కలిపి ఇప్పుడు ఏం చేయాలండి, ఇంత కూర వండితే ఎవరికి సాలదో, ఇది ఇంత కూర వండితే ఎవరికి సాలదో, ఇది సాలదండి. అందుకని కలిపి కొట్టి బిర్యానీ చేస్తున్నామండి. కలిపి లాగించేటమండి. ఇంక వాళ్ళండి రేలు తిన్నట్టు ఉంటుంది, ఏట మాంసం తిన్నట్టు ఉంటుంది, నాటుకోడి తింటున్నామండి. ఇదిగోండి ఇవి మిక్సీ కుక్కర్ పెట్టేద్దామండి. 2 సీటీలు వస్తే కానీ అవ్వదండి. ఇగోండి నాటుకోడి అంటారు మాకే, దీన్ని అసలు అంటారండి, ఈ మేక కాళ్ళు రసం తాగినా మనం గుర్రం కంటే స్పీడ్ పరిగెడతామంటారు. మాకేసి ఎక్కువ కాళ్ళు కొనుక్కుంటారండి, మేక కాళ్ళు అండి. మనకి ఇప్పుడు ఎవరికన్నా ఆపరేషన్లు అయ్యి నీరసంగా ఉన్న వాళ్ళకి అయినండి ఇది ఎక్కువ ఏంటి మేక కాళ్ళు, అదే ఏటపోతే కాళ్ళు తీసుకునండి, ధనియాలు జీలకర్ర రసం వేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక 5-6 సీటీలు తెప్పించేమంటే అండి, అది జ్యూస్ అండి, అందులో వచ్చి జ్యూస్ ఉంటుంది కదా, అది తాగితే ఎంతో బలం అండి. ఆపరేషన్లు చేయించిన ఆడవాళ్ళకి ఉంటారు కదండి, కొంతమంది పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ నీరసం అయిపోయి రకరకాల వెరైటీ ఆపరేషన్లు అవుతాయి కదండి, వాళ్ళకైతే మట్టుకి ఇది ఏటమాసం పెడతారండి. ప్లస్ ఆపరేషన్ మీకు అయిన వాళ్ళకి అది జ్యూస్ తాగితే అండి వారానికి 2 సార్లు చాలా మంచిది. చిన్నపిల్లలకైనా వీక్గా ఉన్న పిల్లలకి తల్లిపాలు లేకుండా వీక్గా ఉంటారు కదండి, వాళ్ళకి కూడా ఆ జ్యూస్ పెడతారండి. ఇది బాగా విపరీతంగా తింటే దీనికి కొలెస్ట్రాల్ పెరుగుతుందండి, అది మటుకు పక్కా అని నేను చెప్తున్నాను. ఏంటి అన్నీ తినమంటున్నారు, మళ్ళీ నేనే నియమాలు పెడుతున్నాను అనుకుంటారేమో అండి. ఇది ఏట మాసంలో రొయ్యలు పీతలు ఎక్కువ తింటే మనకి కొలెస్ట్రాల్ ఎక్కువ వస్తుందండి. అది మేము ఎప్పుడూ కానీ తెచ్చుకోమండి. ఇది ఒకసారి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పసుపు ఉప్పు వేసి కొద్దిగా కుక్కర్ పెట్టేద్దామండి. ఎందుకంటే రెండిట్లకి కుక్కర్ అవసరం అండి, ఏట మాసానికి కావాలి, అందుకనే 2 కలిపి పెట్టేస్తున్నామండి. అందుకని అన్నీ కలిపి చేసుకుంటున్నాం ఇవాళండి. ఉప్పు, కారం, మసాలా, పసుపు అన్నీ వేసేసుకుందామండి. ఫస్ట్ కొంచెం ఇదిగోండి పసుపు కొంచెమే వేసానండి పసుపు, ఎందుకంటే నాటుకోడికి ఆల్రెడీ పట్టు ఉంది కదండి, అందుకని. ఇదిగోండి నేను మా మసాలా చాలా బాగుంటుంది అంటాను కదండి, బిర్యానీ మసాలా అండి. మటన్కి పనికొస్తుంది, చికెన్ పనికొస్తుంది, కనవాట్లకి అయితే బిర్యానీ టేస్ట్ ఇచ్చేస్తాను. ఇవ్వండి కొంచెం సాల్ట్ వేస్తున్నామండి, కొద్దిగా సాల్ట్, ముక్కలకి బాగా ఉడికి పడుతుందనండి. కొద్దిగా లైట్గా పసుపు ఇంకా కారం వేసుకున్నామండి. రెండు స్పూన్లు అండి, ఎక్కువ వేయనండి మళ్ళీ. ఇదిగోండి కొంచెం నూనె కూడా వేసామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను. మటన్ అయితే బాగుందండి, చూడండి ఎర్రగా ఎంత బాగుందో, ఫ్రెష్గాని మంచిదే అండి మటన్. కాకపోతే ఇక్కడ హైబ్రిడ్ కదండి, పెద్ద ఏమంటే భయం వేసిందండి. అంటే మన నాటుకోడి బాగాలేదు అత్తయ్య, మీ నాటుకోడి ఇది బాగోలేదండి. మనమే ఇగోండి కలిపేసి ఒకసారి ఎచ్చబడ్డాక నేను చుక్కేసి కుక్కర్ పెట్టేద్దామండి. 2-3 సీటీలు వచ్చేస్తే సరిపోతుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అందులో వేస్తాం కదండి, ఇందులో తక్కువ వేస్తున్నాను అందుకని. పసుపు పసుపు వేసినా ఉప్పు వేసినా ఏది వేసినా కుడిసేకి ఎడంసేకి తేడా ఉంది కదండి. నీసు మాంసాలు అనగా మనం అన్నం వండిన గుడ్డ ముట్టుకున్నప్పుడు మాలో అయితే మటుకి చెయ్యి కడుక్కుంటారండి, అది పాటించడం మన ఆవకాలు అయ్యి పాడవపోవటానికి కారణం అదే అండి. అది ఏది ముట్టుకున్నా చెయ్యి కడుక్కున్నాం అనుకోండి, అది శుభ్రం అవుతుందండి. ఆ తర్వాత మన పాడవండి, పసుపు అనగా ఉప్పు అనగా కారం అనగా. నేను ఎందుకు చెయ్యి కడుక్కుంటానని మా కోనే దెబ్బలాడుతుంది చేయగలమని, అది అలవాటు అయిపోయింది. నాకు ఏం చేయమంటారు చెప్పండి. కొంచెం ఎచ్చబడ్డాకండి మూత పెడదాం, ఒక నీళ్ళు చుక్కేసి. ఇదిగోండి రొయ్యలు కూడా కొంచెం ఉడకబెడదాము, నీరు వస్తే నీరు తీసేద్దామని తీసుకొని పోతుంది. కొంచెం పసుపు కూడా వేసుకుందామండి, పసుపు ఉప్పు వేద్దామండి, దాంట్లో వచ్చి నీరు పడేద్దామండి.
రొయ్యలు ఎక్కువ నీసు వాసన వస్తుందండి. నాకు తెలుసో లేదో తెలియట్లేదండి, మీకు ఎలా చెప్పేస్తున్నాము. మాకు వండటం తప్ప ఇంత అలాగే అనుభవం లేదండి. కొంచెం నీళ్ళు వచ్చేంత వరకు చూద్దామండి. అనుభవం లేకపోయినా మా ఛానల్ చూస్తున్నారంటే నాకు ఎంతో ఆనందంగా ఉంది. మీరు సబ్స్క్రైబర్ లైక్ కొడతలేదండి, అయినా ఎంతమంది వాయిస్ మమ్మల్ని చూసారంటే అదే సంతోషపడుతున్నాను. ఏమో చూస్తే ఇంకా అసలు నేను బగ్గా ఉంటాను, ఒళ్ళు వచ్చేస్తానేమో అండి అంత చూస్తే. ఇదిగోండి చూడండి, నీరు వచ్చింది, ఎంత వచ్చిందో బాబా. ఇదిగోండి ఈ నీరు, అదిగోండి తీసేద్దామండి. కొంచెం నీసు వాసన వస్తాయండి రొయ్యలు ఒక్కోసారి, అందుకే నీరు ఉడకనిచ్చి పడేసేద్దామండి. తీసేస్తాను నీరుని ఇలాగండి. ఇదిగోండి ఇది ఎగుతుంది. ఇది ఏగపోయినా పర్వాలేదండి, మేము అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోతుందని మాకు ఇంట్రెస్ట్ వేగించుకుంటాం. ఇదిగోండి కొద్దిగా నీళ్ళు వేసి కుక్కర్ పెట్టేద్దామండి, ఎందుకంటే ఏట మాసం గమ్మున ఉడకదు, నాటుకోడి ఉడకదు కదండి, అందుకేనండి. మా ఓడైతే ఫ్రిడ్జ్లో పెట్టింది పాడైపోయింది, పడే అంటున్నాడండి. ఆడు ఒక రోజు కంటే ఎక్కువ ఉంచామంటే పడేయమంటాడు ఆడొకడు. ఇదిగోండి బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, కొంచెం ఎర్ర లవంగాలు, కొన్ని ఇలాచి, ఎండుమిరపకాయలు, ఇదిగోండి పచ్చిమిరపకాయలు, కరివేపాకు. ఇదిగోండి ఇది మా అత్తయ్య గారు దీని విశేషం చెప్తారు చూడండి. చిన్నుల్లిపాయలండి పులిమేరలో వస్తే పట్టుకొచ్చానండి. ఏంటంటే ఇన్ఫెక్షన్ ఉంటాయి కదండి బ్లడ్లో, కనెక్ట్ని అది మంచిదని కూడా అంటున్నారండి. మా కేసు అయితే లేబర్ అండి, పుల్లలు అమ్ముకునే వాళ్ళు మటన్ కొనుక్కుంటే ఈ ఉల్లిపాయలతోనే వండుకుంటారండి. ఇవి అంత బాగుంటాయండి. మా ఊరికి మంచిదని తెచ్చానండి. ఇది చాలా మంచిది అంటండి చిన్న ఉల్లిపాయలు. ఇదిగోండి ఉల్లిపాయలు. ఇదిగోండి ఉల్లిపాయలు బాగానే ఎగినాయి కదండి. ఇప్పుడు బియ్యం వేసేసుకుందామండి. బియ్యం వేసుకున్న తర్వాత కొంచెం ఎగిన తర్వాతనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటారండి, లేకపోతే కిందన అంటు కట్టేస్తుందని చెప్తారు మా అత్తయ్య గారును. అందుకనే బియ్యం వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. ఇదిగోండి బియ్యం వేసేసుకున్నాం కదండి. ఇదిగోండి ఇది కుక్కర్లో విజిల్ అయి తీసేసాం కదండి. ఒకవేళ వాటర్ ఉంటే దగ్గరకు వచ్చేంత వరకు కొంచెం స్టవ్ మీద పెట్టుకోవాలండి, ఇలా దగ్గరకు వచ్చేంత వరకు ఉంచాలి. ఇది లైట్ బ్రౌనిష్ కలర్లో రావాలండి రైస్, అలా వస్తేనే చాలా బాగుంటుంది టేస్ట్కి. పెద్దవాళ్ళు ఏం చెప్పినా మన మంచి గురించి చెప్తారండి. ఇదిగోండి ఏగుతున్నాయి కదండి, ఇందులోనే కొంచెం పసుపు, సాల్ట్, కారం, మసాలా కొంచెం లైట్గా వేసేసుకుందామండి. ఇదిగోండి కొంచెం కారం, మసాలా నేను పట్టుకుని వేయలేక అండి, అందుకని నేను పక్కన పెట్టి వేస్తానండి. ఇదిగోండి కారం, పసుపు, ఉప్పు, మసాలా అన్నీ వేసాను. ఎక్కువ వేయకూడదండి ఇప్పుడు, ఎందుకంటే ఆల్రెడీ మనము మటన్లో చికెన్లోని వేసాం కదా, అందుకని కారం, ఉప్పు కొంచెం తగ్గించేసాను. తర్వాత వాటర్ వేసిన తర్వాత అందులో టేస్ట్ చూసి అప్పుడు వేసుకున్నామండి. ఇదిగోండి లైట్గా వస్తున్నాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. నేను ఒక 2 స్పూన్లు వేసుకున్నాను అండి, కొంచెం ఎక్కువ పడుతుంది దీంట్లోకి. నేను ఇంకా కొంచెం తక్కువ ఎందుకు వేసుకున్నాను అంటే ఆల్రెడీ అందులో వేసుకున్నాను కదా, చికెన్ మటన్లోనే వేసుకున్నాను కదా, అందుకని. ఇదిగోండి చిన్న ఉల్లిపాయలు మీకు మాత్రం దొరుకుతాయండి, ఖచ్చితంగా తీసుకుని అవి వండుకోండి, చాలా మంచిదంటండి హెల్త్కి. మా అత్తయ్య చెప్తూ ఉంటారు, అసలు ఎక్కడైనా చిన్న ఉల్లిపాయలు దొరికితే మాత్రం తేకుండా అయితే రారు మా ఇంటికి మా అత్తయ్య.
బిర్యానీలోకి అయితే ఇంకా బాగుంటుందండి చిన్న ఉల్లిపాయలు. చూసారా ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది, ఏగినట్టుంది బాగా. చిన్నది ఇలా కింద అంటు కడుతున్నట్టయితేనండి ఏగినట్టే అని తెలుస్తుందండి, అర్థం అండి. అదిగోండి కొంచెం ఇప్పుడు ప్రాన్స్ కూడా వేసేసుకుందామండి. ఇదిగోండి ప్రాన్స్ ఉడకపెట్టుకున్నాం కదా, అవి కూడా వేసేసుకుందాము. మీకు త్వరగా అయిపోవాలనుకుంటేనండి దీనికి ఎంత వాటర్ వేస్తామో అంత వాటర్ పక్కన కొంచెం బాయిల్ చేసుకుంటే ఇంకా త్వరగా అయిపోతుందండి బిర్యానీ. ఇదిగోండి ఒక గ్లాసుకి 2 గ్లాసులు నీళ్ళు పోస్తారండి, అంటే ఒక గ్లాస్ బియ్యానికి. యాక్చువల్గా అయితే వాటర్ వేసిన తర్వాత కూడా వేసుకోవచ్చు రొయ్యలు, కానీ కొంచెం ఎగుతాయని చెప్పేసి నేను ముందునే వేసేసానండి. అది ప్రాన్స్ చికెన్ మటన్ అయితే ఆల్రెడీ మనం వేగించాం కదండి, అందుకనే వేయలేదు, అది వాటర్ వేసిన తర్వాత వేసుకున్నాము. బోల్డెన్ రకాలు చేస్తారండి బిర్యానీ, చాలా రకాలు చేయొచ్చు. మా డాడీ ఒక రకం చేస్తారు, మా అత్తయ్య వాళ్ళందరూ ఒక రకం చేస్తారు. మా డాడీ అయితే గంటలే చేస్తారండి అంత బిర్యానీ. ఈసారి నేను మా ఇంటికి వెళ్ళినప్పుడు చూపిస్తానండి మా డాడీ చేసిన బిర్యానీ. ఇదిగోండి బియ్యం ఎగిపోయినాయి, అన్నీ ఎగిపోయినాయి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఎగిందండి. అందుకని ఇప్పుడు వాటర్ వేసేసుకుందాము. ఇదిగోండి దీంతో 2 గ్లాసులు తీసుకున్నాము, అందుకనే ఇప్పుడు 4 గ్లాసులు వేసుకున్నాము. ఇదిగోండి వాటర్ వేస్తాను కదా, అందుకని ఇది కూడా వేసేస్తున్నాను. యాక్చువల్గా అండి మీరు వాటర్ వేసుకునేటప్పుడు కొంచెం వాటర్ ఉంచుకోవాలండి, ఎందుకంటే ఇందులోని వాటర్ ఇందులో వేసి కడిగేసి ఇందులో వేసుకోవడానికి నేను మర్చిపోయాను, అందుకని కొంచెం వాటర్ ఎక్స్ట్రా వేస్తున్నాను. ఇదిగోండి ఇలా కొంచెం వాటర్ ఉంచుకొని వేసుకోవడానికి ఉంచాలి, ఇలాగా కడిగేసుకుని వేసుకోవడం మంచిది, ఎందుకంటే మసాలా అన్నీ ఉంటాయి కదండి ఇందులో. ఒకసారి ఇందులోనే ఉప్పు అన్నీ సరిపోయిందో చూసుకుందామండి కొంచెం. ఇదిగోండి ఉప్పు కారం సరిపోయిందో లేదో వాటర్లోనే చూసేసుకోండి. ఇలాగా వాటర్ ఉండగానే ఉప్పుగానే ఉండాలి కొంచెం లైట్గాని, అవి ఉడికిన తర్వాత కరెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు మూత పెట్టుకుందాము. ఇదిగోండి ఇవాళ మిక్స్ బిర్యానీ అయితే చేస్తున్నాము. ఇదిగోండి ఇలా ఉడుకుతున్నప్పుడు కొంచెం నెయ్యి వేసుకోవాలండి, అప్పుడే రైస్ పొడిగా వస్తుంది. పొడిగా ఉండాలండి, చేతికి అంటుకోకుండా ఉండాలంటారండి. ఇప్పుడు ఇదిగోండి ఇంట్లో నెయ్యి కదండి వేసాం కొద్దిగానే, అలా అంతలా వెళ్తే మనకి ఇదిగోండి 5 రొయ్యలు ఉల్లిపాయలు అన్నీ చాలా బాగానే అవుతున్నాయండి. మసాలా అయితే గుమ్మ ఆడిపోతుందండి, బయటికి వాసన వస్తుంది.
వేసాను, సరిపెడదామండి. నూనె కూడా సరిపడేసాను. మూత పెడదామండి ఒకసారి. మా ఇంట్లో కొంచెం మగ్గిని ఇష్టపడతారండి, గింజల్లో ఉన్న ఇష్టపడరండి. ఎవరైనా అరగాలంటే మరి మగ్గాలి కదండి, మగ్గకుండా ఏం తింటామండి. బియ్యం రాళ్ళలో ఉంటున్నాయి. ఇప్పుడు కుట్లు తెస్తున్నారు, ప్లాస్టిక్ బియ్యం అంటున్నారు కొంతమంది, అట్లా బియ్యం వేస్తాను. అందుకని మీరు కూడా ఇదే విధంగా చేసుకోండి. మీకు కావాల్సిన కారం, మీకు కావాల్సిన ఉప్పు, మీకు కావాల్సినంత చికెన్, మటన్, రొయ్యలు వేసుకోండి, చేసి తినండి. ఇదిగోండి అన్ని ఫ్లవర్తోని కొత్తిమీర ఫ్లవర్ కూడా ఉండాలండి. ఇదిగోండి కొంతమంది పుదీనా కూడా వేసుకుంటారండి, మాకు అంత ఇష్టపడికి వేసుకుంటలేదండి. ఇదిగోండి పైన అలంకరణ కంటే అయితే ఉడికిపోతే మనకు మంచిది కదండి. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క విచారం అండి. మా విచారం ఇది, అంతకు ఇలా వేసుకుంటున్నాం. మీకు ఎలా ఇష్టమైతే అలా వేసుకోండి. కానీ బాగుంటుందండి మిక్స్ బిర్యానీ. అది తినొచ్చు, ఈ మొక్క తినొచ్చు, ఆ మొక్క తినొచ్చు, రెండు తినొచ్చు, అన్నీ తినొచ్చు అండి. అందుకే మిక్స్ బిర్యానీ అంటున్నాను. ఇదిగోండి సిమ్లో పెట్టి వార్లకు పెడదామండి. నీరుంటే వార్లో లాగుతుందండి, ఇంకంతలా ఎక్కువ అక్కర్లేదండి. ఇదిగోండి ఎక్కువ అంటే ఐలో ఉన్నా కానీ మంచిది కదండి. ఇదిగోండి చిన్నులపాయలు ఏంటంటే అండి, మీకు ఎలర్జీలు అవి ఇప్పుడు ఎక్కువైనాయండి బాబు. ఎక్కడ చూసిన ఇప్పుడు అందరు జ్వరం వచ్చిన వాళ్ళందరికీ ఎలర్జీలు. ఈ చిన్నులపాయలు మంచిదండి బాబు. చిన్నులపాయలతో బిర్యానీ కానీ కూరకని వండుకున్నట్లు టేస్టే వేరు ఉంటుంది. కాకపోతే రేట్ ఎక్కువే ఉన్నాయండి. కిలో 180, 190 చెప్పులు. నేను తెచ్చానండి నాకు కొద్దిగా, నేను మా కోళ్ళ అవి పెట్టి చేసుకుంటాను. సరే అండి. ఇవ్వండి కొంచెం వార్లకి తిప్పాలండి, వార్లు పెడితే నీళ్లు లాగేస్తే సరిపోతుందండి మనకి ఆ వేడికి. ఇదిగోండి అయిపోయింది. ఇలా దగ్గరకు వచ్చేంత వరకు ఉడక పెట్టేసుకొని కట్టేసుకోవడం. మగ్గిన తర్వాత అండి ఇదిగోండి చిన్నులపాయలు చాలా మంచిదండి. వాడితే పచ్చి తిన్నా మంచిదండి. నేను మళ్ళీ చెప్తున్నానండి. మీకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, చేయకపోండి. ఆరోగ్యం గురించి చెప్పే విషయాలు చెప్తున్నాను కాబట్టి చిన్న ఉల్లిపాయలు సంవత్సరానికి ఒక 5-6 పొట్లన్నా 10 పొట్లు తింటే మంచిదండి. ఇదిగోండి చికెను, మటను, రొయ్యలు, నా బుడ్డుల్లిపాయలండి. చూసి మీరు కూడా ఏదైనా మిగిలింది అనుకోండి, కొంచెం ఆడవాళ్ళు మనకు ఉపాయం ఉంటుంది కదండి, అవి కలిపేసి చేసేయండి బిర్యానీ అండి. మిక్స్ బిర్యానీ, వెజిటబుల్ బిర్యానీ ఇలా ఎన్నో చేసుకోవచ్చండి. అందుకని నెయ్యి అయితే పైనుంచి చేయండి. నూనె ఎక్కువ, ఆ ప్యాకెట్ నూనె అయితే కొంచెం నెయ్యి పైనుంచి చేసుకోండి. అయితే మంచి నూనె వాడండి. నేను ఒకటే చెబుతాను, బట్టలకు తగ్గించండి, ఇట్లా పెట్టుకుని తిండి. ఓకేనండి, మీరు కూడా సేమ్ మా అత్త ఎలా చెప్పారు అలా చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి దయచేసి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.